हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम फ्रॉलिक ఇక్కడ కూర్చో యాంగ్జైటీ లెవెల్స్ మామూలుగా లేవండి మా తబస్సుంకి చాలా ఏమంటారు హైపర్ ఎక్సైట్మెంట్ కాదు హైపర్ ఏమంటారు స్ట్రెస్ లెవెల్స్ లో ఉండింది నిన్నటి వరకు ఇప్పుడు కొంచెం తగ్గింది ఏడ్చేస్తుంది అలాగే ఉందా ఇంకా నిన్న ఏడ్చింది కూర్చొని అదే మరి ఎక్కువ ఆలోచిస్తే అలాగే ఉంటుంది గిడ్డినెస్ పెయిన్లు అన్నీ వస్తాయి ఏంటంటే నేను ఫస్ట్ టైము మా అమ్మని వదిలిపెట్టి వెళ్తున్నాను నేను ఎలా ఉంటాను ఎలా వెళ్తాను అని టెన్షన్ పడుతుంది వెళ్తూ ఉంటే కదా మంచి చెడు తెలిసేది అది కూడా వెళ్తుంది మన వాళ్ళతోనే కదా వెళ్ళాలి కదా ఎంత మన వాళ్ళున్నా నాన్నగారున్నా అన్నయ్య ఉన్నా వదిన ఉన్నా మీరే కావాలి నేను అంతే ఇంకెన్ని రోజులు బా ఇట్లా ఇలాగే అట్లా ఉండకు అట్లా నీ కొడుకు నీతో ఇట్లా చిపక్కెరేతో కసరేతో ఉండాలా సో కొన్ని ఇయర్స్ దాకే ఉండాలి కొడుకు కూతురు ఉండకూడదు కూతురు అలా ఉండకూడదు కొడుకు ఉండకూడదు కూతురు ఉండాలి అలా కొడుకు ఉండకూడదు కూతురు మాత్రం ఉండాలి కొడుకును ఉండమన్నా ఉండరు వాళ్ళు అంటే వాళ్ళు ఉండరంటే నా ప్రేమ లేదని కాదు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కొంచెం ఇలా కొంచెం లోపల ఉంటాయి వాళ్ళకి ఫీలింగ్స్ ఆడపిల్లలు కదా ఏడ్చేస్తారు బయట పడిపోతారు అనమాట సో అట్లా మా తబస్సు సో డోంట్ ఫీల్ టెన్స్ డోంట్ ఫీల్ ఎక్కువ ఆలోచించుకు స్ట్రెస్ తీసుకోకు రిలాక్స్డ్గా వెళ్ళి రిలాక్స్డ్గా ఉంటేనే నువ్వు హ్యాపీగా ప్రిన్స్ని చూసుకోగలవు ఎంజాయ్ చేయగలవు నువ్వు ఎంజాయ్ చేయడం కన్నా వాడే ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ కోసం వెళ్తున్నాం కాబట్టి వాడు ఎంజాయ్ చేయాలంటే నువ్వు రిలాక్స్డ్గా ఉండి మంచిగా ఉండు ఈ హెడ్ఏక్లు ఈ పెయిన్లు పెట్టుకొని వెళ్తే వాడు ఏం ఎంజాయ్ చేస్తాడు చెప్పు కరెక్టేనా ప్యాకింగ్ అయిందా అవుతుంది కానీ తొందరగా చెయ్యి సో ఏంటంటే ఇందాక సమీరా తన బ్లాగ్లో కూడా చెప్పింది అన్వర్ని ఎట్లా పర్మిషన్ అడిగాము నార్మల్గా అన్వర్ కూడా ఒప్పుకోడు అనమాట తబస్సుని పంపించడానికి అస్సలు ఒప్పుకోడండి ఎక్కడైనా తబస్సుని పంపించాలంటే ఎవరో తోడు ఉంటే తప్ప అస్సలు వెళ్ళనివ్వడు వాడికి ఒక ఫీలింగ్ అనమాట అంటే అన్నీ ఉండాలి నా చెల్లెలకి ఏ రకంగా తను లోటు ఫీల్ కాకూడదు అక్కడికి వెళ్ళి లోన్లీగా ఫీల్ కాకూడదు నిన్న కూడా చెప్తున్నాను నీకు ఏమైనా వెళ్ళి అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే చెప్పు టికెట్స్ బుక్ చేస్తా వచ్చేయి అని చెప్తున్నాడు దానికి లేదు అని అంటే నీకు ఆ ప్లేస్ ఎక్కడైనా ఉండే ప్లేస్ నచ్చకపోతే చెప్పు నేను హోటల్ బుక్ చేస్తా నువ్వు వేరేగా కావాలంటే వేరే హోటల్లో ఉండు ఇట్లా అన్ని ఏంటో చెప్తున్నాడు అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ఓవర్ లవ్ అనమాట తన సిస్టర్ మీద వాళ్ళ ఇంటికి రావాలంటే 2 రోజుల ముందు అడగాలి ఫస్ట్ ఆయన పర్మిషన్ ఇస్తేనే తను రావాలి మళ్ళీ పొద్దున వచ్చి సాయంత్రం వస్తా అంటే ఏ టైంకి అన్ని చెప్పాలి ఆ టైం మళ్ళీ వచ్చేయాలి ఫస్ట్ పంపిస్తే ఆ కండిషన్ మీద పంపిస్తారు అంత ఇదండి రేష్మ వాళ్ళ ఇంటికి పంపించాలన్నా మీ అందరికి ఒక న్యూస్ చెప్తాను ఇప్పుడు నాకు ప్రపోజల్స్ కూడా అన్వర్ చూస్తున్నారు చేసుకునేవాడు చేస్తాడు ఏంటి నా చెల్లెలు ఎలా చూస్తున్నావు ఎలా ఉంది నువ్వేం చేస్తావు ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట వాడు చూస్తున్నాడు సంబంధాలు ఏవో సో అదండి ఫ్రాలిక్ తబస్సుని అలా పెంచాము అంటే వాడి దగ్గినా తుమ్మినా పక్కన ఇమ్మీడియట్ గా టిష్యూ పేపర్స్ పట్టుకొని నుంచుంటారు అందరూ అంటే నేనని కాదు రేష్మా కావచ్చు అబ్బాస్ కావచ్చు మా ఇంట్లో అందరం తనని అలా అంత ప్యాంపర్గా అంత ప్రేమగా పెంచామన్నమాట సో నేను కొంచెం ధైర్యం చేస్తాను అన్నిట్లో కానీ అన్వర్ అస్సలు చెప్పాడు కదా రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా అది ఫస్ట్ నుంచే చెప్పాలి పర్మిషన్ అడగాలి ఆ టైంకి వెళ్ళి ఆ టైంకి రావాలి అది వెళ్ళేటప్పుడు కూడా మన డ్రైవరు మన కారు మన కంఫర్ట్లోనే వెళ్ళాలి మళ్ళీ ఏ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే మళ్ళీ కుదరదు అనమాట నేను అంతే రివర్స్ నాకు ఆటోలో బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే దీనికి ఇష్టం అస్సలు ఒప్పుకోడండి అస్సలు ఒప్పుకోడు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు ఎందుకు ఏమవసరం నువ్వు ఇలా వెళ్ళు అంటాడు ఇప్పుడు అది వెళ్తుందంటే ఇప్పుడు నుంచి వాడికి మొత్తం అప్డేట్స్ ఉంటాయి వీడన్ మన తబస్సు మన పక్కన పెడితే నేను షూటింగ్కి వెళ్తాను కదండి ఆ షూటింగ్ అవుట్డోర్ వెళ్తున్నానంటే ఆ ఏ లొకేషన్లో ఉన్నాను ఆ హోటల్ డీటెయిల్స్ ఆ హోటల్ వాళ్ళు ఏ రూమ్ బుక్ చేశారు ఆ రూమ్ కంఫర్టబుల్గా ఉందా లేదా వాళ్ళు లేదంటే వీడు మారుస్తాడు మళ్ళీ మాట్లాడి వాళ్ళతో సో అంత
జాగ్రత్తగా డీల్ చేస్తాడు అనమాట. తెలియకుండా అన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు, సైలెంట్ గా మానిటర్ చేస్తాడు, అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాడు. గాడ్ బ్లెస్. ఇలాంటి మనిషి మన జీవితంలో ఉండడం కూడా మా అదృష్టం యాక్చువల్ గా కదా తబస్సు. అల్హమ్దుల్లా కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అన్వర్ బ్రో చెప్పారు సిమ్ తీసుకో, సమీరా వచ్చేసి ఇలా కాదు ఇలా చేయాలి సిమ్ వద్దు అన్నారు. నేను అన్నాను ప్లీజ్ డూ డిస్కస్ విత్ మై బ్రదర్ అని చెప్పాను సమీరాకి. ఆయన సిమ్ తీసుకోమంటే తీసుకోవాలి, వాడు వద్దంటే సిమ్ తీసుకుంటే అంతే 2 minutes కి ఇలా కాల్ వస్తుంటది. అమ్మా విసిగిచ్చేస్తాడు ఫోన్లు చేసి, ఎక్కడున్నావు, ఎవ్రీథింగ్ ఫైన్, మెసేజ్లు. ఇవన్నీ చెప్తుంటే చాలా ఉంటాయి. సిబ్లింగ్స్ కదా, సో ఆబ్వియస్లీ హీల్ హ్యావ్ ద కేర్ టువర్డ్స్ మీ. అండ్ స్పెషల్లీ నా లైఫ్ లో ఇలా ఒక పెద్ద ఝట్కా అయినప్పటి నుంచి ఇంకా కేర్ఫుల్. సో అల్హమ్దుల్లా ఐఎమ్ రియల్లీ వెరీ బ్లెస్. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్రాకి వెళ్ళినప్పుడు నేను చాలా ప్రే చేశాను, స్పెషల్లీ ఫర్ అన్వర్ బ్రో, ఫర్ హిస్ ఓకే బాయ్ and for the love he showed towards his family equally చూస్తారు అందరినీ. అండ్ నేను I still remember తన అన్వర్ సమీరా నికా రోజు సైన్ చేసి ఇంటికి వచ్చినప్పుడు I hugged him and said never change అని. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసాను చేంజ్ అవుతారు, and he stood by that and he didn't change. so that అది సమీరా కూడా అప్లై అవుతుంది. సో ఇట్స్ వెరీ రేర్ ఇలాంటి కాంబినేషన్. మమ్మీ పప్ప తర్వాత ఇలా అంటే వీళ్ళు అర్థం చేసుకొని ఇలా ఉండటం. సో వీఆర్ వెరీ లక్కీ. సో అన్వర్ బ్రోకి నేను ఒకటే చెప్తాను, థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. ఇన్షాల్లా అలాగే ఉన్నా. నేనే ఏడిపిస్తుంటా, పెళ్ళయింది మారిపోయావు అనేసి నేను కావాలని చెప్తుంటా, వాడు ఫీల్ అవ్వాలని ఏడిపిస్తూ ఉంటా. ఒక్కొక్కసారి వాడిని లేదమ్మా అంటాడు. సో అల్హమ్దుల్లా గాడ్ బ్లెస్. నువ్వు ఏదో సడన్ గా ఎప్పుడైనా టక్ అని వచ్చేస్తాడు. బోర్డ్రా పర్సు మరి చెప్తున్నాడు, అమ్మ నీకు ఎన్ని రోజులు షూటింగ్, డేట్స్ ఏంటి అని అడిగాడు. ఈ 4 days చాలా ఫ్రీగానే ఉన్నావు కదా, మనం ఇద్దరం వెళ్ళిపోదాం అంట. సో ఏదో ఒక రోజు ఏదో ప్లాన్ చేస్తాడు, ప్రిపేర్ గా ఉండు. చెప్పలేము, సర్ప్రైజ్ చెప్పలేము, వాడు ఏమేం చేయగలరు. సో అదని విషయం. వెళ్ళే మూడైతే లేదు, వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చాలా పనులు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. సో వాళ్ళు పిల్లలు హ్యాపీగా వెళ్ళి రావాలని అనమాట ఈ ట్రిప్ అంతా. సో ఈ ప్యాకింగ్ హడావుడి నిన్నటి నుంచి జరుగుతుంది అంతా. ఇప్పుడే సమీరా ఇంకా తన రూమ్లో వెళ్ళింది ప్యాకింగ్ కోసం. మా తబస్సుంకి ఫోమో అవుతుంది అంతేనా? ఫోమో అంటే ఏంటి అత్తగారిని అడుగుదా ఫస్ట్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అయితే అందుకే కొంచెం లాడ్ ఇప్పుడు అంతేనా? అంటే మామూలుగా చేయట్లేదు, బ్లాక్ చెయ్యదంటాడు, మాట్లాడొద్దంటాడు. వాడే మాట్లాడాలంట, వాడే చెప్పాలంట. నా మాటే తబస్సు పెడుతున్నాను మీకు కూడా. చికెన్ రైస్ చూసారు కదా, అలా మాట్లాడినివ్వడు అనమాట. చాలా టెన్షన్ పడుతుంది మా తబస్సు. ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తాను అని ఒక టెన్షన్ అనమాట. ఏముండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. రిలాక్స్ అవ్వడం కోసం తనకు అన్నం తినిపిస్తున్నాను. తబస్సుకి అసలు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం అర్థం అవ్వట్లేదు. బ్లాక్ గా ఉంది. లాస్ట్ ఇయర్ కాదు, ఇయర్ బిఫోర్ లాస్ట్ డిసెంబర్ లో ఒక 2 days వెళ్ళినప్పుడే మా తబస్సు ఇలాగెలాగో అయిపోయింది. వెళ్ళేటప్పుడు లిఫ్ట్ లో కళ్ళు అంత ఎర్రగా అయిపోయి. ఇప్పుడు 8 days కోసం యాక్చువల్లీ ప్రాపర్ కౌంట్ చేస్తే 9 days లెక్కలు వచ్చేస్తుంది. అంటే రేపు నైట్ బయలుదేరాలి కాబట్టి. లెట్ మీ వ్లాగ్ హీరా. నేను మాట్లాడొద్దా? మళ్ళీ మాట్లాడుకుందామండి. వాడు ఎలాగో చేయనివాడు. మీరు అనుకుంటారు ఎప్పుడు కెమెరా పట్టుకొని మళ్ళీ మాట్లాడుతూ అంటున్నారు, పెట్టేస్తున్నారు. మళ్ళీ మాట్లాడుతూ అంటున్నాను, పెట్టేస్తున్నాను. అంటే అర్హాన్ అలా చేస్తున్నాడు అన్నమాట, మాట్లాడలేదు. ఏమైందండి షానుడ్సనా గారు? ఇప్పుడు వరకు బానే ఉన్నారు, ఇప్పుడు ఏమైందండి? ఫోమో లేదు, ఇది ఒక రకమైన ఫోమో కాదు, వామో. ఇది ఫోమో కాదు, ఇది వామో. కరెక్ట్, వామో. ఆ వామో పొజిషన్ లో ఉన్నాను, వామో సిచ్యువేషన్ లో ఉన్నాను.
ఓకే ఎంజాయ్. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఎన్నో సార్లు వచ్చాయి, మరెన్నో రావాలని. ఎందుకు నా మీద నీకు అంత కసి? ప్రేమ అయితే ఇలాంటి కోరుకోకు. నేను చెప్తా ఎందుకు తెలుసా, ఇలాంటి వామో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఆనెస్ట్ గా చెప్తున్నా. అంటే మీకు వామో ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి వామోని కూడా మీరు ఒక మంచి చిరునవ్వుతో ఫేస్ చేస్తారు కదా, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. సో అందుకే మీకు అలాంటి వామో సిచ్యువేషన్లు వస్తే మేము దాంతో నేర్చుకుంటాం. ఎలాగ మేము ఆ వామో లవ్ లో పార్టిసిపేట్ చేయం కాబట్టి నేర్చుకుంటాం, దూరంగా నిల్చొని నేర్చుకుంటాం. కోడలి పిల్ల పొగిడింది కాబట్టి ఆ వామోని కూడా స్మైల్ తో ఫేస్ చేసి లెట్స్ గో. yes వాట్ నెక్స్ట్ చూడాలి ఇప్పుడు. అంతే అంతే. సమీర పని చేస్తుందండి ఇంట్లో. ఇగో టేబుల్ సెట్ చేస్తుంది. చెప్పినట్టు చేసినప్పుడు రికార్డ్ చేయరు కాబట్టి మీరు చూడరు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా, డిస్టర్బ్ చేస్తున్నారు. అంత పనులు కాదు, ఎప్పుడు అలా మాకు అదృష్టం కలుగుతూ ఉంటది అనమాట. సో సమీర టేబుల్ సెట్ చేస్తుంది. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, సో గెస్ట్ కోసం సెట్ చేస్తుంది. అయితే ఏంటంటే మాకు చాలా షార్ట్ నోటీస్లో మాకు దగ్గర గెస్ట్లు వచ్చేస్తూ ఉంటారు. కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా, పొద్దు నుంచి చాలా హడావుడిగా పనులు జరుగుతున్నాయి. సో వన్ డే టైం లేక సో బయట నుంచి తెప్పించాను ఈరోజు. అంటే టమాటా చట్నీ అన్నం చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ చికెన్ మటన్ వెళ్ళి ఎవరో తీసుకొచ్చి మళ్ళీ నేను చేసే వరకు టైం సరిపోదు. మళ్ళీ టమాటా చట్నీ అన్నం ఏం బాగుంటుంది, కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో. పాపం ఇదిగో చూడండి, ఆల్రెడీ టమాటాస్ కూడా తీసి పెట్టింది రేష్మ. చేసేద్దామంటే రేష్మ నన్ను ఆగిపో రేష్మ ప్లీజ్ ఒక్కరోజు అని అబ్బాస్ ఫోన్ చేసి చెప్పాను. పొద్దునే వచ్చేస్తుంది రేష్మ, ఒక్కరోజు ఉండని కొంచెం హెల్ప్ ఉంటుందని ఆపాను అనమాట. సో వాళ్ళకి బయట నుంచి ఫుడ్ అవన్నీ తెప్పించాను. ఇప్పుడు తీస్తున్నారు మా అత్తగారు, మా ఆడపడుచులు, మా సిస్టర్ ఇన్లా, పిల్లలు అందరు వచ్చేసారనమాట. ఇంకా సో ఆల్మోస్ట్ ఇప్పుడు 9 o'clock అవుతుంది. ఈ టైంలో నేను ఏం చెయ్యలేను 9 o'clock అయినా. ఏది తోస్తే నాకు అంటే వాళ్ళు ఏం పెట్టకుండా పంపించలేము కదా, అందుకని అనమాట బయట నుంచి తెప్పించి. 8 o'clock నుంచి మా అక్క డ్రింక్ చేస్తుంటది, అందుకని 9 o'clock కిచెన్ బంద్ ఉంటది. డ్రింక్ చేస్తానంట. తింటాం మేము, అందరు తాగి పడుకుంటారు, మేము తిని పడుకుంటాం. నిజంగా అండి 8-8:30 క్లోజ్ మా కిచెన్. అసలు ఎక్కడిదక్కడ అంతా క్లీన్ అయిపోతుంది, ప్లాట్ఫామ్ క్లీన్ అయిపోతుంది. ఏమంటావు సమీర? అందుకే నేను రాత్రి స్విగ్గీ అని చూసుకోవాల్సి వస్తుంది. రాత్రి అంతా క్లీన్ చేసి తినేదండి. నువ్వు తినవు, ఎటు అర్ధరాత్రి ఆకలంటే బయట పెడతా. డిన్నర్ తింటానా? మీరు కిచెన్ ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారా? అవును, వండి పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి అన్నం తినవలసి వస్తుంది. అంత రాత్రి కూడా నేను వండి పెట్టు. అలా కాదు, అంటే ఉంటుంది ఫ్రిడ్జ్ లో, కాకపోతే మీ చేతి వేడి వేడి తింటే బాగుంటుంది. అందుకని మిమ్మల్ని నిద్ర చేయలేను కాబట్టి ఆయన కూడా అందే కదా. లేప కూడా పాపం లేపాను ఒక రోజు, గుర్తుందా? అవును, దోశ వేయడానికి. అవును గుర్తుంది. ఇంకోసారి కూడా లేపా పెరుగన్నం కలపడానికి. అవును, పెరుగన్నం. అలా చిన్న చిన్నవి చేయొచ్చు. మిమ్మల్ని ఎవరిని అడుగుతుంది. కరెక్ట్. ఆ చిన్న చిన్న చేసి పెడతా. పెద్ద వంటలు అంటే ఆ టైంలో నాకు అస్సలు కాదు. నాకు 9-9:30 పడుకోకపోతే ఏమంటావు రేష్మ? ఎలా ఉంటది నాకు? కాదు చెప్పడానికి చెప్తున్నారు కానీ మా అత్తగారు మేము ఉమ్రాకి వెళ్లే ముందు ఇలానే అంటే షూట్ నుంచి వచ్చారు. లిటరలీ 8:30కి ఫుల్ చికెన్ కూర అవన్నీ కూడా ఉంటారు. చెప్పడానికి ఇలా చెప్తారు కానీ పాపం బెస్ట్, వెరీ నైస్. ఆ రోజు చెప్పాను అత్తగారిని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పి. ఆ కాస్త ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు పనిచేస్తున్నా. చూసారా? తీసుకొచ్చాడు సమీర. కాదు, రేష్మంటి పిల్లలకు ముందు క్లీన్ మొత్తం 90 పసారా మొత్తం తీసా. అవి తీసి లోపల పెడుతున్నప్పుడు రేష్మంటి వచ్చాడు. సూపర్, వెరీ గుడ్ గర్ల్ సమీరా. అందుకే నువ్వు #బంగారు కొడుకు పిల్ల. గాడ్ బ్లెస్ యూ. నన్ను వదిలిపెట్టి వెళ్తున్నాను, మస్కా కొడుతుందండి. అలా కాదు, మిస్ చేస్తా, తప్పకుండా మిస్ చేస్తా. వచ్చేస్తావులే 9 days లో. అదండి విషయం. సో మేము హడావుడాడుగు పని చేస్తాం. ఏ ఫ్రాలిక్ డబుల్స్ కూడా వచ్చేస్తుంది కిచెన్లో. ఎలా ఉంది? బాగున్నావా? మొత్తం ఎంజాయ్కి పోయింది మా తబస్సు.
సరే వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఎక్కడ పనులన్నీ అక్కడ అయిపోయి మేము అంతా అలసిపోయి కూర్చున్నాము. బికాజ్ మార్నింగ్ నుంచి అందరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నాము. అండ్ ఎస్, మా హడావుడి, మా పిల్లలు, మా గోల, మా ప్యాకింగ్, మా అంత చూసుంటారు మీరు. రేష్మ కూడా అలా కూర్చుంది రిలాక్స్ అయ్యి. ఫ్రాలిక్ తబస్సం కూడా ఇప్పుడే ప్రిన్స్ని పడుకోబెట్టింది. సమీరా కూడా అర్హాన్ని పడుకోబెట్టడానికి వెళ్ళారు. ఇంకా మా కజిన్స్ వచ్చారు కదా, ఆ పిల్లలతో పాటు వీళ్ళు కూడా చాలాసేపు ఆడుకొని చాలా టైర్డ్ అయిపోయి పడుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అవుతుంది. అండ్ ఎస్, ఫైనల్గా ఫ్రాలిక్ తబస్సం బ్యాగ్స్ ప్యాక్ అయిపోయాయి. చిన్నవి ఉన్నాయి, అవి మార్నింగ్ పెట్టేసుకుంటానంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫర్ ప్యాకింగ్. అండ్ హోప్ కొంచెం రిలాక్స్ అయ్యినట్టుంది, హోప్ఫుల్లీ. అదండి ఈ వ్లాగ్, ఇంకా ఇక్కడితో ఆపుతాను. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.